నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మహాకుంభమేళాలో మహావిషాదం. తొక్కిసలాటలో 30 మంది మృతి, 60 మందికి గాయాలు. మౌని అమావాస్య వేళ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు. కోట్ల మంది పుణ్యస్నానాలు, భారీ రద్దీతో ట్రాఫిక్ జామ్. అటవీ భూముల్లో పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యంపై విచారణ. నిగ్గు తేల్చేందుకు సంయుక్త కమిటీని నియమించిన ప్రభుత్వం. సింహాచలం పంచగ్రామాల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం. 12,000 ఇళ్ల క్రమబద్దీకరణకు ముఖ్యమంత్రి అంగీకారం. రేపటి నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ అమలు. తొలి విడతగా 161 సేవలను ప్రారంభించనున్న లోకేష్. రిపబ్లిక్ డే పరేడ్లో ఏటికొప్పాగా సెకటానికి 3వ బహుమతి. 30 ఏళ్ల తర్వాత పురస్కారం రావడంపై సీఎం హర్షం. వందో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో. 2040 విజన్తో ముందుకెళ్తున్నామన్న చైర్మన్ నారాయణన్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా అపశృతి జరిగింది. అఖాడాలకు కేటాయించిన సెక్టర్ 2 ప్రాంతంలోకి తొక్కిసలాట చోటు చేసుకుంది. 30 మంది మృతి చెందగా 60 మంది గాయపడ్డారు. ఈ మహాకుంభ్ పోలీసులు ప్రకటించారు. మృతుల్లో ఇప్పటి వరకు 25 మందిని గుర్తించినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. రాత్రి 2 గంటల ప్రాంతంలో త్రివేణి సంగమం పరిసరాలు మంత్రోచ్చారణల మధ్య అంబులెన్సులు, పోలీసుల వాహనాల సైరన్లతో మారుమోగాయి. తొక్కిసలాట నేపథ్యంలో పుణ్యస్నానాలను కొంతసేపు నిలిపివేశారు. అఖాడాల కోసం ఏర్పాటు చేసిన మార్గంలోని బ్యారికేడ్లను కొందరు భక్తులు ఎక్కటంతో తొక్కిసలాట జరిగినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాత్రి 1 నుంచి 2 గంటల మధ్యలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. 30 మంది భక్తులు చనిపోగా మరో 60 మంది గాయపడినట్లు మహాకుంభ్ పోలీసులు తెలిపారు. మృతుల్లో 25 మందిని గుర్తించినట్లు చెప్పారు. महाकुंभ प्रयागराज में मौनी अमावस्या का मुख्य स्नान पर्व था 29 जनवरी 2025 को। इसमें ब्रह्म मुहूर्त से पूर्व प्रातः 1 बजे से 2 बजे के मध्य मेला क्षेत्र में अखाड़ा मार्ग पर भारी भीड़ का दबाव बना और इस भीड़ के दबाव के कारण दूसरी ओर के बैरिकेड्स टूट गए और भीड़ के लोग बैरिकेड्स बांधकर दूसरी तरफ ब्रह्म मुहूर्त के स्नान का इंतजार कर रहे श्रद्धालुओं को कुचलना शुरू कर दिया। यद्यपि प्रशासन ने तत्काल राहत और बचाव कार्य करते हुए ग्रीन कॉरिडोर बनाया और एम्बुलेंस के माध्यम से लगभग 90 घायलों को अस्पताल तक पहुंचाया, परंतु इसमें से दुर्भाग्यपूर्ण तरीके से 30 श्रद्धालुओं की दुखद मृत्यु हो गई है। 30 इनमें से 25 की पहचान हो चुकी है और शेष की शिनाख्त की जानी बाकी है। कुछ लोग बाहर के प्रदेशों के भी इनमें से हैं, जैसे कर्नाटक के 4 लोग हैं, असम से 1 है, गुजरात से 1 है। कुछ घायलों को परिवार के सदस्यों को लेकर चले गए हैं तथा 36 घायलों का इलाज स्थानीय मेडिकल कॉलेज में चल रहा है। श्रद्धालुओं की सुविधा के लिए मेला प्रशासन द्वारा हेल्पलाइन नंबर 1920 जारी किया गया है, जिस पर यदि कोई व्यक्ति गायब है तो उसके संबंध में जानकारी प्राप्त की जा सकती है। इस समय स्थिति सामान्य है। माननीय मुख्यमंत्री जी द्वारा सभी पूज्य महामंडलेश्वरों, संतों एवं अखाड़ों से वार्ता कर आग्रह किया गया है और सभी इस अमृत स्नान के भागीदार बने। सभी पूज्य शंकराचार्य, पूज्य आचार्य महामंडलेश्वर एवं अखाड़ों के द्वारा श्रद्धालुओं की सुविधा का ध्यान रखते हुए कुछ विलंब से अमृत स्नान आज किया गया, जो कि आज
सकुशल संपन्न कराया गया। देखिए, ये मेला क्षेत्र में अखाड़ा क्षेत्र में बैरिकेड्स लगे हुए हैं और अन्य जगहों पे बैरिकेड्स लगे हुए हैं। तो घाट पे और अखाड़ों पे बैरिकेड्स हैं, उसी में बैरिकेड्स में कुछ बैरिकेड्स टूट गए और बैरिकेड्स टूटने की वजह से जो श्रद्धालु नीचे कई बार जमीन पे सो जाते हैं या वेट करते हैं ब्रह्म मुहूर्त का, वो उनके ऊपर दूसरे श्रद्धालु अफरा तफरी में चढ़ गए, जिससे वो जो नीचे जो सोए हुए श्रद्धालु थे वो नीचे आ गए, वो कुचले गए जो श्रद्धालु तेजी से चले उनके ऊपर उनके द्वारा। तो ये बेसिकली एक ऐसी स्थिति उत्पन्न हुई जो कि जो श्रद्धालु ब्रह्म मुहूर्त का वेट कर रहे थे और जो श्रद्धालु तुरंत वहां पे आए थे, तो उनके बीच में कहीं ना कहीं थोड़ा सा एक वो रहा कि वो देख नहीं पाए कि नीचे कौन है और उसकी वजह से दुखद हादसा हुआ। తొక్కిసలాట ఘటనతో వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది గాయపడ్డ వారిని అంబులెన్స్లో కుంభమేళా పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఆసుపత్రికి తరలించారు. బాధితుల కుటుంబ సభ్యులు కూడా చేరుకోవడంతో ఆసుపత్రి రద్దీగా మారింది. మహాకుంభమేళాలో భక్తులకు అవసరమైన సహాయం అందించేందుకు యూపీ సర్కార్ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు తరలివచ్చినట్లు చెప్పారు. తొక్కిసలాట కారణంగా కొంతసేపు స్నానాలు నిలిపివేసినట్లు చెప్పిన మోదీ ఆ తర్వాత పుణ్యస్నానాలు తిరిగి ప్రారంభమైనట్లు తెలిపారు. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాల కోసం 12 కిలోమీటర్ల పరిధిలో యూపీ సర్కార్ అనేక ఘాట్లను ఏర్పాటు చేసింది. అయితే ఎక్కువ మంది భక్తులు సంగం ఘాట్కు చేరుకోవడంతోనే తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరిస్తున్నారు. చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. ఘాట్లన్నీ ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారాయి. హెలికాప్టర్ల ద్వారా భక్తులపై 25 క్వింటాల గులాబీ పూల వర్షం కురిపించారు. 10 కోట్ల మంది వస్తారని అంచనా వేసిన యూపీ ప్రభుత్వం మధ్యాహ్నం 12 గంటల వరకు 4.24 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్లు ప్రకటించింది. మహాకుంభమేళాలో మౌని అమావాస్య రోజున పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. చలిని కూడా లెక్క చేయకుండా భక్తులు తెల్లవారుజాము నుంచే ఘాట్లకు చేరుకోవడం మొదలైంది. ఘాట్లన్నీ ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు చేశారు. దేశంలోని 4 మఠాలకు చెందిన శంకరాచార్యులు త్రివేణి సంగమానికి చేరుకుని అమృత స్నానం ఆచరించారు. కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడం సనాతన సంప్రదాయమని, ఇది సామాజిక ఐక్యత, ఆధ్యాత్మిక సమ్మేళనానికి చిహ్నమని ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠ్కు చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ అన్నారు. తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన శంకరాచార్య ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అఖాడాలకు చెందిన సాధువులు అమృత స్నానాన్ని కొన్ని గంటల పాటు వాయిదా వేసుకున్నారు. ఈ మేరకు భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షులు మహంత్ రవీంద్రపూరి ఓ ప్రకటన చేశారు. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత అమృత స్నానం చేయాలన్న సీఎం యోగి విజ్ఞప్తికి అంగీకరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఊరేగింపుగా వెళ్లి అఖాడాలు అమృత స్నానం చేశారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో గతంలో మాదిరిగా హడావిడి లేకుండా ఊరేగింపు సాగింది.
వాస్తవానికి అఖాడాల అమృత స్నానం తెల్లవారుజామునే జరగాల్సి ఉంది. కానీ తొక్కిసలాట వల్ల వాయిదా పడింది. కుంభమేళా సాంప్రదాయం ప్రకారం ఊరేగింపు తర్వాత సన్యాసి, బైరాగి, ఉదాసీన్ శక్తులకు చెందిన 3 అఖాడాలకు చెందిన సాధువులు ఒకరి తర్వాత ఒకరు అమృత స్నానం చేశారు. బీజేపీ ఎంపీ హేమమాలిని, యోగా గురు బాబా రామ్దేవ్ త్రివేణి సంగమంలో అమృత స్నానాలు ఆచరించారు. దేశంతో పాటు యావత్తు ప్రపంచం కోసం ప్రార్థించినట్లు రామ్దేవ్ బాబా వెల్లడించారు. ये सनातन का भी अमृत काल है और अमृत स्नान में ऐसा संयोग बनता है इस महाप्रयाग कुंभ क्षेत्र में दैवी शक्तियों का, वो घनीभूत होकर के अपने आशीषों से हमें आनंदित, आप्लावित, अनुग्रहित, उपकृत करती हैं। तो जो भी आज मौनी अमावस्या के इस अमृत स्नान में सौभाग्य प्राप्त कर रहे हैं, वे सब मौन पूर्वक जप, तप, ध्यान, भजन पूर्वक स्नान करें। अपने हृदय में भगवान के प्रति अनंत कृतज्ञता का भाव रख करके जो कोई बड़ा दोष जीवन में उसका परित्याग करें और किसी एक बड़े सद्गुण को जीवन में धारण करने का व्रत लें। अपने सनातनी होने का गर्व करें और अनुशासन में भी रहें। कुछ ऐसी जब भीड़ बड़ी होती है तब उस समय यह भी हमें ध्यान रखना होता है कि हमारी किसी भी चेष्टा से कोई भी दुर्घटना ना हो। इसके लिए सब लोग ध्यान देंगे तो सारा अनुष्ठान पूरी निर्बाध गति से, निर्विघ्न रूप से संपन्न हो। जो भी श्रद्धालु पूरे देश भर से यहाँ आ रहे हैं, क्योंकि करोड़ों की संख्या है, इसलिए धीरज रखें। धर्म का पहला लक्षण धैर्य है। दूसरा, कहीं रुके नहीं, प्रवाह से आगे बढ़ते रहें। संगम का सबको लोभ है कि हम संगम पर जाकर के स्नान करें, तो जो संगम पर न पहुंच पाए तो संगम के स्पर्श से ही चारों ओर स्पर्शित होकर के जल प्रवाहमान है। इसलिए जहां भी जिसको जल प्रवाह दिख रहा है वो जल अमृत जल ही है। उसको त्रिवेणी के संसर्ग से, संपर्क से उसको अमृतत्व उपलब्ध है। इसलिए जहां भी जिसको जल उपलब्ध है उसी जल को अमृत जल की भावना के साथ उसमें स्नान करेंगे तो फिर किसी भी तरह की कोई आपाधापी नहीं मचेगी और हमारा स्नान भी पूरा संपन्न हो जाएगा। और सनातन का गर्व, ये हिंदू का महापर्व, महाकुंभ, ये हमें अपने अनंत पुण्य भी दे पाए। త్రివేణి సంగమ ప్రాంతాన్ని కొన్ని రోజుల పాటు నో వెహికల్ జోన్ గా ప్రకటించిన యూపీ ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా భక్తులపై 25 క్వింటాల గులాబీ పూల వర్షం కురిపించింది. భక్తుల రద్దీ దృష్ట్యా భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు వారికి కొన్ని సూచనలు జారీ చేశారు. భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు. నిర్దేశించిన మార్గాల్లోనే ఘాట్లకు వెళ్లాలని, స్నానాల తర్వాత గుంపులుగా గుమిగూడి ఎక్కువసేపు ఉండొద్దని విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, అసత్య ప్రచారాలను నమ్మొద్దని యూపీ ప్రభుత్వం కోరింది. అటవీ భూముల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఏకంగా 75.75 ఎకరాలు ఆక్రమించారని ఈటీవీ, ఈనాడు బయటపెట్టిన కథనాలతో ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సీఎం ఆదేశాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూముల భక్షణపై ఈటీవీ, ఈనాడులో వచ్చిన కథనాలపై ప్రభుత్వం స్పందించింది. పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యంపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లిన వెంటనే పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. దీంతో సంతృప్తి చెందని సీఎం సమగ్ర నివేదిక కోరినట్లు తెలిసింది. పొంగనూరు, తంబళ్లపల్లి, రేణుగుంట మండలాల్లో రికార్డుల తారుమారుతో, బినామీ పేర్లతో 100 ఎకరాల ఆక్రమణ ఆరోపణలు ఉన్నట్లు సీఎం దృష్టికి వచ్చింది. వెంటనే పూర్తిస్థాయి విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో ప్రభుత్వం జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది. చిత్తూరు కలెక్టర్ సుమిత్,
జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఐఎఫ్ఎస్ అధికారి యశోదబాయిలను కమిటీ సభ్యులుగా నియమించారు. దర్యాప్తు నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. పక్కా ఆధారాల సేకరణతో కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అది వేశారు. ఇంతకుముందు విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. ఈ రోజు పేపర్లో కూడా వచ్చింది. దాని మీద ఎస్పీ గారితో, సిఎఫ్ గారితో, కలెక్టర్ గారితో కమిటీ వేశారు. తప్పకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఎంతటి పెద్దవారు ఉన్నా, మీరు మదనపల్లి ఫైల్స్ మనోడు అడిగారు, ఎంతటి పెద్దవారు ఉన్నా కూడా తప్పకుండా వారి మీద యాక్షన్ ఉంటుంది. మాకు ప్రాథమిక అంచనా వచ్చింది. ఎప్పుడు ఎలా వెబ్ ల్యాండ్లు మారినాయో, ఎప్పుడెప్పుడు ఎలా మారినాయో మాకు ప్రాథమిక అంచనా వచ్చింది. మేము కూడా గతంలో పత్రికా సోదరులకు చెప్పాము. మా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళకి కూడా వాళ్ళకి డ్రోన్ మ్యాప్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు చెప్పడం అంటే ఓరల్గా చెప్పడం, ఇక్కడ సర్వే నెంబర్ ఉంటే చూపించి బిల్డింగ్ మందరంలో కట్టినట్టు అలా కట్టినట్టు పరిస్థితిగా మాకు తెలుస్తూ ఉంది. ఎన్ని సర్వే రిపోర్ట్ పూర్తిగా రానివ్వండి. రిపోర్ట్ వచ్చిందా తప్పకుండా ఆధారాలతో పాటు మేము ముందు పెడతాం. తప్పకుండా ఆ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే కూర్చుని విత్ పక్కా ప్రూఫ్ మేము చెప్తాం. థ్యాంక్ యూ. అటవీశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పెద్దిరెడ్డి కుటుంబ భూ అరాచకాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పీసీసీఎఫ్తో మాట్లాడిన పవన్ అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు, అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. పొంగనూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలన్నారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా, దీనికి బాధ్యులెవరు, తద్వారా లబ్ధి పొందింది ఎవరు అనే సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. రేపటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాట్సాప్ గవర్నెన్స్పై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. రెండవ విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఇంధన శాఖ, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని, ధ్రువపత్రాల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ఇక స్వస్తి పలకనున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, ఆ దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాలని సూచించారు. వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 22న మెటాతో ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ను డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న తరుణంలో పాలనా ప్రభుత్వ సేవలను పౌరులకు వేగవంతంగా అందజేయడానికి ఈ విధానం సులభతరం కానుంది. గురువారం వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. విశాఖలో దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కాబోతున్నాయంటూ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు హర్షం వ్యక్తం చేశారు. సింహాచలం భూములను ఆక్రమించి 12,149 ఇళ్లను నిర్మించుకున్నారని, వాటిని క్రమబద్దీకరణకు ప్రయత్నం గతంలోనూ చేశామని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గాజువాకలో ఇనాం భూమి క్రమబద్దీకరణకు సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. 299, 386 జీవోల మేరకు గతంలో పట్టాలు ఇచ్చామని, కానీ గత ప్రభుత్వం సంపూర్ణ హక్కులు కల్పించలేదని విమర్శించారు. ఆ పట్టాలు అన్నిటిపైనా పూర్తి హక్కులు వచ్చేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు. రిపబ్లిక్ డే పరేడ్లో ఏపీ శకటానికి తృతీయ బహుమతి రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కర్తవ్య పథలో మన రాష్ట్రానికి 30 ఏళ్ల తర్వాత బహుమతి రావడం సంతోషంగా ఉందన్నారు. ఏటికొప్పాక బొమ్మలతో శకటం ఏర్పాటు చేయడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. కర్తవ్య పథలో ఏటికొప్పాక బొమ్మల శకటం 3వ స్థానంలో నిలవడంపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికతతో పాటు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటేలా తీర్చిదిద్దిన శకటం దేశ ప్రధానితో పాటు ప్రజల మనసును దోచుకోవడం సంతోషాన్నిచ్చిందన్నారు. హైదరాబాద్లోని సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిలో అక్రమ కిడ్నీ మార్పిడి కేసులో నిందితుల ముఠాకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, హైదరాబాద్తో సంబంధాలున్నట్టు దర్యాప్తులో గుర్తించారు. ఇప్పటి వరకు 13 మందిని నిందితులుగా తేల్చిన పోలీసులు ప్రధాన నిందితుడు విశాఖకు చెందిన వైద్యుడు రాజశేఖర్కు ఇంకా ఎవరితో సంబంధాలున్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుడు రాజశేఖర్ 2023 మేలో
విశాఖలో ఇదే కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్లీ దందా మొదలుపెట్టినట్లు బయటపడింది. రాజశేఖర్ ఓ వైద్య కళాశాలలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. గతంలో జనని అరుణ ఆసుపత్రిలో 30కి పైగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. సరూర్ నగర్లోని అలకనంద ఆసుపత్రిలో 12 కిడ్నీ మార్పిడి చికిత్సలు చేసినట్లు తేల్చారు. రాజశేఖర్ సహా నిందితులందరినీ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే ఆ రాకెట్ వెనుక ఇంకా ఎవరెవరున్నారో తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. నిందితులను 10 రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కలకలం రేపిన సూర్యాపేటలో పరువు హత్య కేసులో పోలీసులు 6గురిని అరెస్టు చేశారు. భార్గవిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే పగతోనే వడ్లకొండ కృష్ణను ఆమె సోదరులే దారుణంగా హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను సూర్యాపేట ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. భార్గవి, 2 సోదరులు, నాయనమ్మ, నాన్న సహా 6గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. స్నేహితుడి ద్వారా కృష్ణను సూర్యాపేట శివారుకు పిలిపించిన నిందితులు దాడి చేసి గొంతు నులిమి చంపారు. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి భార్గవి నాయనమ్మకు చూపించి డిక్కీలో మృతదేహం పెట్టి నల్గొండ వరకు వెళ్లి మాయం చేసేందుకు రాత్రంతా తిరిగినట్లు ఎస్పీ తెలిపారు. చివరకు మృతదేహాన్ని పిల్లల మరి కాల్వ కట్టపై పడేసినట్లు వెల్లడించారు. కృష్ణను చంపేందుకు గతంలోనే 3 సార్లు ప్రయత్నించిన భార్గవి సోదరులు విఫలమైనట్లు ఎస్పీ వివరించారు. అమ్మాయిలని బొమ్మల్ని అట్లా చేస్తారు ఆ డిక్షనరీ డెఫినేషన్ ప్రకారంగా. ఓకే, సో అందుకని నేను అన్న ఆనర్ కిల్లింగ్ లాగా ఉంది. ఓకే, బేసికలీ కాస్ట్ యాంగిల్ బట్టి దట్ మా సిస్టర్ అట్లా పోయింది, ఆమె తోటి వేరే కాస్ట్ పోయింది, అది మైండ్ లో పెట్టుకుని వాళ్ళు చేశారు. వైసీపీ హయాంలో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబును 3 రోజులు కస్టడీకి తీసుకున్న పోలీసులు 100కు పైగా ప్రశ్నలు సంధించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విచారించారు. కోర్టు ఆదేశాలతో న్యాయవాది సమక్షంలో సాక్ష్యాలు చూపుతూ ప్రశ్నించారు. పలు వివరాలను తులసిబాబు నుంచి పోలీసులు రాబట్టారు. గుడివాడ రాజకీయాలతో సంబంధాలు, స్థిరాస్తి లావాదేవీలు, దుబాయ్లో వ్యాపారాలు సహా చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు తులసిబాబు తడబడినట్లు తెలిసింది. 3 రోజుల కస్టడీ ముగియడంతో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి గుంటూరు తరలించారు. కాకినాడలోని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీ మేనేజర్ అశోక్ ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాయపూర్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్న క్రమంలో కాకినాడలో కూడా తనిఖీలు చేపట్టారు. విదేశాలకు పెద్ద ఎత్తున బియ్యం ఎగుమతులు నిర్వహిస్తున్న సత్యం బాలాజీ సంస్థ ఇటీవల కాలంలో పలు వివాదాల్లో చిక్కుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో నవంబర్ 29న యాంకరేజ్ పోర్ట్ తనిఖీలు చేయగా సముద్రంలో ఉన్న స్టెల్లా ఎల్ పనామా నౌకలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం లభ్యమైంది. నౌకలోని బియ్యం సత్యం బాలాజీ సంస్థ ఎగుమతి చేస్తున్నట్టుగా ఆధారాలు దొరికాయి. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్కు చెందిన సుమారు 13 టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ సంస్థ సిబ్బంది ఇళ్లపై దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. 100వ ప్రయోగాన్ని విజయవంతం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2040 విజన్తో ముందుకెళ్తున్నట్లు తెలిపింది. ఈ ఉదయం 6:23 శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన GSLV F-15 రాకెట్ NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. యుఆర్ శాటిలైట్ సెంటర్ డిజైన్ చేసి అభివృద్ధి చేసిన NVS-02 కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. GSLV F-15 రాకెట్ NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టిన వెంటనే నారాయణన్ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. NVS-02 ఉపగ్రహం భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవలు అందించనుందని చెప్పారు. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలకు ఉపయోగపడుతుందన్నారు. ఉపగ్రహాల కక్ష నిర్ధారణ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత అప్లికేషన్లు, అత్యవసర సమయ సేవలకు దోహదపడనుందని ఇస్రో చైర్మన్ తెలిపారు. దేశానికి 1500 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకు కూడా సేవలందించే లక్ష్యంతో రూపొందించినట్టు తెలిపారు. 100వ ప్రయోగం వరకు సాగిన ఇస్రో పయనంలో సేవలందించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన ఇస్రో చైర్మన్ 2040 విజన్తో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.